ముక్కోటి దేవతలను కానీ ఎవరిని లోనికి ప్రవేశపెట్టక అతి జాగ్రత్తగా దూరం వద్ద కాపలా కాయట. అలాగా ప్రవేశపెట్టినచో అలా నా మాట ధిక్కరించి ప్రవేశపెట్టినచో మీ తలలు సహస్ర మృక్కులవగాక. నారదా మర్చి ఉన్నాను. జయా విజయులతో ఏమిటో ఆక్రమిస్తున్నారు కదా మహాత్మా. నీ దర్శన వర్గం లేని ఒక క్షణకాలమైన ఉండగలనా స్వామి? నేను ఒక్కడుగా వస్తానే ఉంటా స్వామి, అప్పుడప్పుడు ఒక్కరికి మాత్రమే లోనికి. జయ విజయ స్వామి ఇటు రెండు స్వామి. నార్దునికి ఒక్కనికి మాత్రం లోనికి ప్రవేశపెట్టు. జయ విజయులారా స్వామి నార్దుల్ని నిందించకండి. నార్దుల వారు ఏ పని చేసినను అది లోక కళ్యాణం కొరకే చేయబడి. అర్థం అవునా? అలాగనే స్వామి. అలాగే నార్దులు లేనిదే ఈ నాటకమే లేదు. జయ విజయుల స్వామి అటులనే స్వామి. నార్దులకు ఒక్కనికి మాత్రం లోనికి ప్రవేశం. అనుక్షణము నా నామం జపిస్తూ నన్నే కొలుచుతూ ఉంటాడు. నార్దులకు ఒక్కనికి మాత్రం లోనికి ప్రవేశం. ఇక మీరు లక్ష్మీ సవితుల శేష పాపమైన హాయిగా శ్రద్ధగా కొన్ని మహత్త నారదానికి కొన్ని స్వామి ఇక వెళ్ళి వచ్చాను. ఎవరక్కడ కమాండి. విజయ జయా విజయ మేము ఇరువరం జయా విజయులు ఎంత గొప్ప భక్తులం. జయా విజయులారా. అవును మీరు సామాన్యులు కాదు. మేము సామాన్యమైన భక్తుల శక్తిలో కాని ముక్తిలో కాని భక్తిలో కాని మాకు మించిన వారు లేరయ్యా. జయా విజయులము దూరమునందు నిలిపిన దూర పాలకులము జయా విజయులము. నిజము నిజము నిజము. వైకుంఠమే పుట్టినప్పుడు పుట్టినారు. వైకుంఠము పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళం. తిలోకముందున మీ నామం ఎంత గొప్పగా పొగుడుచున్నారు తెలియదా? ఎలాగ పొగుడుచున్నారు? జయా విజయులుగా సామాన్యులు కాదు. అది కదా. ఆహా శక్తులు గాని యుక్తులు గాని భక్తులు గాని పరాక్రమంలో మీకంటే మరువు లేరు. మేమే కదా మనమే కదా. అంతెందుకు ఎవరు భక్తులు వచ్చినా ముందు మిమ్మల్ని దర్శిస్తారయ్యా. మమ్మల్ని తర్వాత స్వాములు వారిని. అంటే ముందు పూజ మాకు, ఎంగిలి పూజ స్వాముల వారికి. ఎంగిలి పూజ ముందు పూజ మాకు, ఎంగిలి పూజ స్వాముల వారికి. నిజమే నిజము. అంతెందుకు నేను వచ్చినా కూడా మిమ్మల్ని దర్శించాలి. అంతే మొట్టమొదటిగా మనతోనే దర్శించాలి. మనమే కదా గొప్ప వాళ్ళం. అంతేకాదు ఎంతో మంది యోగులు సిద్ధులు తల్ల కిందల పడి తపస్సు చేసినా కూడా ఈ వైకుంఠ పదవి సాధించలేకపోయారు. అవును అటువంటి వీరులు ధీరులు అయ్యా. వీరులు విజయ మన గురించి గొప్పగా పొగుడుచున్నాడు. ఇటువంటి వీరులకు ఈ పదవి ఏమి పదవయ్యా? ఇంతకంటే పెద్ద పదవి ఉందేమయ్యా? నన్ను అడిగితే ఈ పదవి మీకు చాలదయ్యో. ఇంతకంటే పెద్ద పదవి ఉందా? ఈ పదవే మాకు చాలు. ముందు మీరే చూస్తారయ్యా. పెద్ద పదవే ఉన్నది. దీనికంటే పెద్ద పదవి విజయ. దీనికంటే పెద్ద పదవి ఉందంట. ఉన్నదా? మీరు అతి దగ్గరలో ఎక్కడికయ్యా పోయేది? ఎక్కడికి వెళ్ళేది? అంటే ఇట్లయినా పోతారు లేకపోతే ఇట్లయినా పోతారు. ఎట్లంటే అంటే ఈ పదవి కంటే మరి గొప్పన్నారు అంటున్నాను. అంటే అయితే నేను మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వస్తుంటావు. వచ్చినా కూడాను నా సహాయం ఏమన్నా మీకు కావాలంటే సహాయం సహాయం నీ సహాయమా? నీ సహాయమా విజయ? మా విజయ్ ఏమన్నాడు తెలుసా? నీ సహాయం దారిని వెళుతున్నదే గెజ్జుకొక్క గెజ్జుకొక్క గెజ్జుకొక్క. ఆ గెజ్జుకొక్కడ నీ సహాయం అవసరం లేదన్నాడు మా విజయుడు. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడుకున్నావు? నీ సహాయం ఎవరికి కావాలి? నా సహాయం మా విజయుడు అన్నాడు కదా సమయమా. ఇక స్వాముల వారి చెప్పిన సాధువులు గాని
భక్తుడు కానీ సీమనైనా దోమనైనా నోటికి ప్రవేశపెట్టక జాగ్రత్తగా ఉండండియో. అవును, జాగ్రత్త ఉండవలసింది. మాకు తెలుసులే, వెళ్ళవయ్యా. మాకు తెలుసులే. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. వెళుదునా వెళుదునా వెళ్ళరా, ఎవరు నీ సాయం పోయా, పోయా. నా సహాయం ఏమన్నా వద్దు పోయా, పోయా. వెళ్ళా. ఎవరికి కావాలి నీ సహాయమా? విజయ ఇట్రా. చూశావా, నువ్వు ఆ నాటుని పక్కంతో వచ్చేసావు. నువ్వు అనడంతో భయపడి భయప్రాంతుడైపోయి వెళ్ళిపోయినాడు కదా. ఏమన్నా కూడా ఈ వైకుంఠములో జయం మనదే, ఈ జయాన్ని చేయడమే ఈ గొప్ప వాళ్ళం మనం. కవాటములు బంధించినాం, ద్వారమునందు నిలబడుకున్న దూర పాలకులం మనం. ఎవరన్నా వచ్చినా సిద్ధులు గాని మునులు గాని సిప్పురుషులు గాని ఎవరు వచ్చినా దూరమునందు కాపలా కాస్తున్నాం కాబట్టి కవాటములు తీరా మనం కాపలా కాదు కదా. ఎవరినైనా నా దారి గట్టు వచ్చి ఉన్నారు స్వామి. నేను ద్వారకు అడ్డు వచ్చి ఉన్నామంటే ద్వారమునందు నిలబడుకున్న దూర పాలకులం జయా విజయులం. నేను జయుడు విజయుడు. జయా విజయులరా స్వామి. మీరెవరు స్వామి?